మోంతా తుఫానుతో నష్టపోయిన రైతుల్ని పరామర్శించడానికి వైఎస్ జగన్ కృష్ణా జిల్లాకు వెళ్లాగానే ఎల్లా మీడియాలో గగ్గోలు. జనం అంటేనే జగన్, జగన్ అంటేనే జనం, దీన్ని ఎవరూ మార్చలేరు. కారుమూరు వెంకటరెడ్డి. వెళ్తుంటే సపోజ్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికో, లేదంటే మామిడి రైతులను పరామర్శించడానికో, మిర్చి రైతులను, పొగాకు రైతులను, లేదంటే అరటి రైతులను, లేదంటే ఇంకేదైనా కార్యక్రమానికో, ఏదైనా పెళ్లికో, ఏదైనా అకేషన్స్కో, ఎక్కడన్నా ఏదైనా కార్యక్రమానికి వెళ్తుంటే ముందు 2 రోజుల ముందు నుంచి పత్రికలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఎల్లో మీడియా, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక శాటిలైట్ ఛానల్, ఒక 500కు పైగా యూట్యూబ్ ఛానల్స్, ఒక పెయిడ్ జర్నలిస్టులు, వీళ్ళందరూ విషం చిమ్ముతా ఉంటారు 2 రోజుల ముందు నుంచే. పర్యటన అయిపోయినా కూడా ఒక 2 రోజులు విషం చిమ్ముతానే ఉంటారు. సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మోందా తుఫాను వల్ల నష్టపోయినటువంటి రైతుల్ని, ఆ నష్టపోయినటువంటి పంటను పరిశీలించడానికి క్షేత్రస్థాయి పర్యటనకి, నేరుగా క్షేత్రస్థాయి పర్యటనకి ఆయన ఆన్ రోడ్లో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైతులను పరామర్శించడానికి కృష్ణా జిల్లా వెళ్తే ఆ 2 దినపత్రికలు ముందు రోజు నుంచి ఏడ్పులు పెడబొబ్బలు. జగన్ గారు వెళ్ళిన తర్వాత కూడా, అంటే వెళ్ళొచ్చిన దాని మీద కూడా బుర్ర జల్లుతూ ఏ విధంగా గుక్క పట్టి ఏడ్చాయో ఒక్కసారి మీకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏడ్చినటువంటి విధానం, ఈనాడు కిరణ్ పొర్లుతూ ఏడ్చినటువంటి విధానం చూస్తే మీకు అర్థమైపోయింది. జగన్ గారు నిన్న వెళ్ళినటువంటి పర్యటనకు సంబంధించి ఆంధ్రజ్యోతి, జగన్ షో, జనం పాట్లు, రైతుల పరామర్శ పేరిట వైసీపీ బల ప్రదర్శన, తపాసుల మోత, సైలెన్సర్ తీసిన బైకుల రోద, మచిలీపట్నం విజయవాడ NH 65 పై అనుమతులు లేకుండా 70 కార్లతో భారీ రోడ్ షో, తీవ్ర ఇక్కట్లు పడ్డ ప్రయాణికులు, భారీగా డబ్బు ఖర్చు జన సమీకరణ, వాహనదారులు ఇబ్బంది పడ్డారు, పోలీసులపై పదే విరుచుకుపడ్డ వైసీపీ నాయకులు అని మాట్లాడారు కదా. ఇవన్నీ రాశారు కదా. నేను అడుగుతున్నా సూటిగా, షో అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఏది కారులో వెళ్ళి కారు మీదెక్కి కూర్చొని డాన్స్ చేస్తా వెళ్ళాల పవన్ కళ్యాణ్ లాగా, లేదంటే అదే లగ్గిన దాన్ని ఏమంటారు ఫ్యాంట్, ఆ ఫ్యాంట్ నిట్ట పైకి బాగా లోపల గట్టేసి ఫ్యాంట్ ఉందో లేదో తెలియకుండా షో చేసేటటువంటి కార్యక్రమానికి వెళ్ళాల. ఏదో కెమెరా యాక్షన్ స్టార్ట్ అని చెప్పి 24 కిలోమీటర్ల ఆ రూట్లో మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు 24 కిలోమీటర్ల ఆ రూట్లో ఎవరు వెళ్ళకూడదని చెప్పి నిబంధనలు విధించారు. అట్లేం జగన్మోహన్ రెడ్డి గారు అట్లా ఆంక్షలతో ఆయనే విధించాలా, మీరేం ఆయనకు ఆంక్షలు విధించారు వెళ్ళకూడదని. అయినా కూడా ఆయన రైతుల కోసం వెళ్ళారు. షో అంటే ఏంటో తెలుసా? ఏదైతే నాసా కేంద్రంలో నాసా సైంటిస్టులు ఏదైతే వాళ్ళు ప్రయోగాలు చేసేటప్పుడు ఆయన్ని చూస్తూ ఉంటారు అక్కడ పెట్టుకొని, అలా ఇక్కడ నారా పరిశోధనా కేంద్రంలో ఈయన సైంటిస్ట్ నారా గారు దీన్ని ఇట్లా పట్టుకొని ఒక ఏది ల్యాప్టాప్నో ట్యాబ్నో టిక్ 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 టిక్, మోందా మోకరిల్లింది, భారత వాతావరణ శాఖ ఏం చేయలేకపోయింది, మనం బాగా చేసాం, టిక్ 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 అయిపోయింది, మన ఎల్లో మీడియాకి ఇచ్చేసేయండి వార్తలు. మోందా మోకరిల్లింది, మోందా అని ఏదైతే ఒక మోకాలితో తన్నేశాడు చంద్రబాబు నాయుడు, డిష్యూమ్ 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 డిష్యూమ్, తుఫాన్ డిష్యూమ్ ఆడిచ్చాడు చంద్రబాబు, ఇటు డిష్యూమ్ అన్నాడు, అటు డిష్యూమ్ అన్నాడు, ఇట్లాంటి వార్తలు రాస్తాయి కదా. అది కదా షో అంటే. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ పంటలను పరిశీలిస్తే అది ఎలా షో అవుతుంది? మీరే చూడండి. వాళ్ళు జగన్ షో జనం పాటలని హెడ్డింగ్ పెట్టారు కదా. మళ్ళీ అక్కడ లోపల 2వ పేజీలోకి వెళ్తే వర్షాలకు వాలిపోయిన వరిచేలో రైతులతో మాట్లాడుతున్న జగన్, వర్షాలకు వాలిపోయిన వరిచేలో రైతులతో మాట్లాడుతున్న జగన్. మరి షో చేయడానికి వెళ్తే రైతులతో ఎందుకు మాట్లాడతారు? తింగర కృష్ణ అలియాస్ రాధాకృష్ణ, రాత్రి ఏమన్నా సిట్టింగ్ ఎక్కువైందా? ఎందుకంటే ఇంకో వార్త కూడా రాసాం అందుకనే. దాని తర్వాత జిల్లా పేపర్లో హెడ్డింగ్ అనమాట, అంతా షో, రైతుల కష్టాలను గాలి కొదిలేసిన వైఎస్ జగన్. రైతుల కష్టాలను గాలి కొదిలేసిన వైఎస్ జగన్. జగన్ గారు ముఖ్యమంత్రిగా లేరు ఇప్పుడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. మర్చిపోయాను రాత్రి సిట్టింగ్ ఎక్కువ వేయద్దని చాలా సార్లు చెప్పాం మీకు. వేస్తే ఇలానే ఉంటుంది వార్త. ప్రభుత్వం గాలి కొదిలేసిద్దా రైతుల్ని, ప్రతిపక్షం గాలి కొదిలేసిద్దా? ప్రభుత్వం అంటే రైతులు కష్టాలు పడుతున్నారనేది క్లియర్. నువ్వు రైతులు కష్టాలు పడుతున్నారనేటువంటి వార్త నిజం, కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వల్ల పడుతున్నారనేది ఇంకా నిజం. గాలి కొదిలేసిన చంద్రబాబు నాయుడు, గాల్లోనే చక్కెరలు కొట్టి గాలి కొదిలేసి విదేశీ టూర్లతో చక్కెరలు కొడుతున్న చంద్రబాబు నాయుడు అని రాయాలి. మళ్ళీ కింద చూడండి, దెబ్బతిన్న పంటను పరిశీలిస్తున్న జగన్. పైనేమో రైతుల కష్టాలను గాలి కొదిలేసిన జగన్, కిందేమో దెబ్బతిన్న పంటను పరిశీలిస్తున్న జగన్. చూసుకోబడలా ఏం రాస్తున్నావు?
ఆంధ్రప్రదేశ్ సుమో షాటు, బెంగళూరు బ్రాందీ, కేరళ మాల్టెడ్, గుడ్ ఫ్రెండ్స్ అన్నీ ఏమైనా మిక్సింగ్ ఏమైనా పంపించారా ఏంటి? వార్త చూసుకోబడలా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గాలికి వదిలేసింది అనేది మర్చిపోయి రైతులను గాలికి వదిలేసిన జగన్ అంట రైతుల కష్టాలని ఆడ దొరికిపోయారు. వీళ్ళు రోతనాడు అడుగడుగున అరాచకమే, అడ్డగోలు జన సమీకరణతో నిబంధనలకు పాత్ర. రోజంతా నరకం చూసిన ప్రయాణికులు చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మీద తిరిగితే నరకం చూడరు. ఏది బెన్ సర్కిల్లో కాకడేంది బీసెంట్ రోడ్లోకి వెళ్ళి ఎవడో పట్టించుకోపోయినా హాయ్ బాయ్ అని చెప్పి అందరిని అక్కడ ఆపేసి ఉన్న షాపుల వ్యాపారాలు కూడా దెబ్బతీసి మనం చేసిన షో మనం చూసాం. నిబంధనలు అంట షరతు 1, షరతు 2, షరతు 3, షరతు 4, షరతు 5. మీ బొందలో షరతులు షరతు 50 రాసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఆపటం మేము తరం అయిద్దా? జనాన్ని ఆపటం మీ తరం అయిద్దా? జనం అంటేనే జగన్, జగన్ అంటేనే జనం. ఆ రెండు బాండింగ్స్ ని ఆ దేవుడు తప్ప ఎవరు విడదీయలేరు, గుర్తుపెట్టుకోండి. మీలాంటి పార్టీలు ఎన్నొచ్చినా జగన్ కోసం జనం, జనం కోసం జగన్, అది ట్యాగ్ లైన్. మీరేం దాన్ని మార్చలేరు. 2, వచ్చాడంటే చచ్చామంతే అని హెడ్డింగ్ పెట్టారు ఈనాడు. వచ్చాడంటే చచ్చామంతే. ఎవరొస్తే ఎవరు చస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కదా చచ్చింది, చంద్రబాబు నాయుడు గారు కదా చంపుతుంది. వచ్చాడంటే చచ్చాడంతే అనేది ఎవరికి పెట్టాలి తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడంటే తెలుగుదేశం కూటమి నాయకులు, ఎల్లో మీడియా, అలా ఎల్లో యూట్యూబ్లు చచ్చిపోతాయి. చచ్చేది